వ్యాస మహర్షి తను చెప్పాలనుకున్న మహాభారతాన్ని రాయటానికి బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉన్న అధిపతి అయిన ఆ మహాగణపతిని ఎంచుకున్నాడు. అతన్ని రాస్తావా అని అడిగితే రాస్తాను, కానీ ఒక షరతు ఏంటంటే నేను చాలా వేగంగా రాస్తూ ఉంటాను, మీరెక్కడ ఆపకుండా చెప్తూ ఉండాలి అని షరతు పెడతాడు. అప్పుడు వ్యాస మహర్షి సరే అని, నేను కూడా ఒక షరతు పెడుతున్నాను, అదేంటంటే నేను చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని అవగాహన చేసుకుని దాని అర్థం మాత్రమే నువ్వు రాయాలి అని చెప్తాడు. సరే అని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకొని అలా రాయడం మొదలు పెడతారు. ఆ వేగానికి ఆ విఘ్నేశ్వరుడు చాలా చాలా ఇంకా వేగంగా దాన్ని అర్థం చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా రాస్తున్నాడు. అప్పుడు సడన్ గా అతని కలం విరిగిపోయింది. కానీ ఇంత ప్రవాహంలా సాగుతున్న ఈ మహాభారతాన్ని ఆపడానికి ఆయనకి ఇష్టం లేక తన 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిచి దాన్నే కలంగా మార్చుకొని అతను రాస్తూ పోతున్నాడు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? విఘ్నేశ్వరుడంతటి వాడే తనకొచ్చిన కష్టాన్ని ఆపకుండా ఎలా దాన్ని అధిగమించాడో, దానికి ఎలా నిర్విఘ్నంగా అది చేయగలిగాడో మనం కూడా ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అస్సలు ఆపకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని అలాగే కృషితో మనలో ఉన్న సామర్థ్యంతో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అలా మనకిది మోటివేషన్ గా పనికొస్తుంది. అందరూ మనం చేయాలనుకున్న పని నిర్విఘ్నంగా చేయండి.